వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. చిత్ర పరిశ్రమలో పనివేళలపై కొంతకాలంగా జరుగుతున్న చర్చపై స్టార్ హీరోయిన్ రష్మిక మందన స్పందించారు. ఎక్కువ గంటలు పనిచేయడం ఆరోగ్యానికి మంచిది కాదని, పరిశ్రమలో నటీనటుల నుంచి లైట్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరికి నిర్ణీత పనివేళలు ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. తన కొత్త చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా 8 గంటల పనివేళలు డిమాండ్ చేయడం వల్లే ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి దీపిక పదుకొనే తప్పుకున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రష్మిక వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ, ఒక రోజులో నిర్ణీత సమయానికి మించి పని చేయటం సరైంది కాదు. వ్యక్తిగతంగా నేను చాలా ఎక్కువ గంటలు పనిచేస్తాను. కంటి నిండా నిద్రపోయి చాలా నెలలు గడిచింది. కానీ మీరు అలా చేయకండి. వీలైతే రోజుకు 9 నుంచి 10 గంటల పాటు నిద్రపోండి. సౌకర్యవంతమైన షెడ్యూల్ ప్లాన్ చేసుకోవటం భవిష్యత్తులో మనకు ఎంతో మేలు చేస్తుంది అని తోటి నటులకు సలహా ఇచ్చారు. సినిమా పరిశ్రమలో కూడా నిర్దిష్టమైన పనివేళలు ఉండాలని నేను బలంగా కోరుకుంటున్నాను. ఇది కేవలం నటులకు మాత్రమే కాదు, దర్శకుల నుంచి సాంకేతిక సిబ్బంది వరకు అందరికీ వర్తించాలి. దానివల్ల ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో గడిపేందుకు సమయం దొరుకుతుంది. నేను కూడా నా కుటుంబంపై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నాను. భవిష్యత్తు గురించే నా ఆలోచనని. రేపు నేను తల్లి అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఇప్పటి నుంచే ఊహించుకుంటున్నాను అని రష్మిక పేర్కొన్నారు. కాగా 8 గంటల పనివేళ డిమాండ్ చేయడం వల్లే ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి దీపిక పడుకునే తప్పుకున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రష్మిక వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.